ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ సెకండ్ వన్డే ఉత్కంఠభరితంగా సాగింది. 358 పైచీలకు కొట్టినప్పుడు కూడా ఓడిపోయింది. అంటే మన ఫస్ట్ వన్డేలో కూడా 349 కొట్టారు, 350, అది కూడా చివరి 2 ఓవర్ల వరకు కూడా అమ్మో సౌత్ ఆఫ్రికా కొట్టేస్తుంది ఏమో వికెట్స్ లేవు కాబట్టి అక్కడ ఇండియా విజయం సాధించింది. నిన్న విరాట్ గారి సెంచరీ కూడా వృధా అయిందనే చెప్పాలి. మొత్తం మీద 358 పైచీలకు కొట్టినప్పటికీ కూడా ఇక్కడ కోహ్లీ, రుతురాజ్ శతకాలు వృధా. రుతురాజ్ కూడా శతకం చేశాడు. చెలరేగిన మార్క్రమ్, బ్రెవిస్ బ్రీజ్కే రెండో వన్డేలో దక్షిణాఫ్రికా విజయం. రాయ్పూర్, ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగిన ఈ వన్డేలో సౌత్ ఆఫ్రికా అందరి మనసులు గెలుచుకుందని చెప్పాలి. చేజింగ్ అంటే 300 దాటిన తర్వాత చేజింగ్ అనేది కష్టతరమే. బట్ 2020 ఫార్మేట్ వచ్చిన తర్వాత ప్రతిదీ ఈజీగా అయిపోయింది. విరాట్ కోహ్లీ మళ్ళీ సెంచరీ కొట్టాడు, రుతురాజ్ సైతం సెంచరీ కొట్టాడు, రాహుల్ మరోసారి మెరుపులు మెరిపించాడు. రాంచీ కంటే 9 పరుగులు ఎక్కువే చేసింది టీమిండియా. 49 మొన్న 349, 358. కానీ ఏం లాభం, అనుకూలించిన పిచ్పై బౌలర్లు మరోసారి నిరాశపరచగా ఒక్కొక్కరు 10 ఓవర్లో 78 రన్లు, 84 రన్లు. ఏంటి, ఒక బాల్కి అయితే 10 రన్లు వచ్చాయంట. ఒకటి 6 వెళ్ళిపోయింది, లెగ్ బై అయిపోయింది, వైడ్ అయిపోయింది. అంటే ఒక బాల్ కౌంట్ చూస్తే రన్స్ 10. సో నిన్న అంత సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేసింది. నిజంగా దక్షిణాఫ్రికా ఎవరైతే చెలరైపోయాడో మార్క్రమ్ 98 బంతుల్లో 110 చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆయనకే ఇచ్చారు. అలాగే డెవాల్డ్ బ్రెవిస్ మొన్న కూడా ఫస్ట్ వన్డేలో బౌలర్స్ చెలరైపోయారు. నిన్న బౌలర్స్ వరకు రాలేదు అవకాశం. కానీ మనోళ్ళు బౌలింగ్ పేలవ పెర్ఫార్మెన్సా లేదా అది బ్యాటింగ్ పిచ్ అయినప్పుడు ఇంకా బ్యాటింగ్ ఎక్కువ చేయాల్సిందా అనేది మనకు తెలియదు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఇప్పటికీ వన్డే హైయెస్ట్ రికార్డు చేసిన ఘనత సౌత్ ఆఫ్రికాకు ఉంది. అది కూడా ఆస్ట్రేలియా మీద, ఏదో శ్రీలంక మీదో చిన్న బంగ్లాదేశో కెన్యా మీద కొట్టింది కాదు. ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మీద 433 రన్లు చేస్తే దాన్ని చేజింగ్లో 434 రన్స్ చేసి విజయం సాధించిన క్రెడిట్ ఉన్న సౌత్ ఆఫ్రికాని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అప్పట్లో గిబ్స్ అనుకుంటా 180 పైచిలుకు రన్లు చేశాడు ఒక్కడే. ఆ మ్యాచ్ చూస్తే మీరు నమ్మరు, ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయి. అది హైలైట్సా మ్యాచా అర్థం కాదు, అంత భయంకరమైన మ్యాచ్. అంత 433 కొట్టినా దాన్ని చేసేసిన ఘనత సౌత్ ఆఫ్రికాకు ఉంది. కాబట్టి ఇండియా మరొక్కసారి 350 అంటే సరిపోదు, 400 కొట్టాలేమో. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఆ స్థాయిలో ఉంది.